నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్. ఎన్నికల సమాచారాన్ని పత్రికలకు సకాలంలో అందించడానికి ఈ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించిన కలెక్టర్. ఒంగోలులోని దక్షిణ బైపాస్ వద్ద గల ఆస్ట్రోనా ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు విశ్రాంత ఉద్యోగులకు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన జనార్దన్, నగరంలోని 21వ డివిజన్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తూ తమను గెలిపించాలని ప్రజలను కోరిన బాలినేని, రైట్ డీటెయిల్స్ చూస్తే, సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పత్రికలకు అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్లో పాత్రికేయుల కోసం చేసిన ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల సమాచారాన్ని పత్రికలకు సకాలంలో అందించడానికి ఈ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ కూడా ఇక్కడి నుంచి పనిచేస్తుందన్నారు. ఈ కేంద్రంలో ఏర్పాటు చేసిన టీవీల ద్వారా వివిధ ఛానల్స్లో వస్తున్న వార్తలు, ప్రకటనలను ఎంసీ కమిటీ పరిశీలిస్తుందన్నారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు కలెక్టరేట్ హెడ్ క్వార్టర్స్లో ఈ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి ఉంటున్న ఒక ప్రత్యేక రూమ్ ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి ముందు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ రూమ్లోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఒక మీడియా పర్సన్స్ వచ్చేసి ప్రతిరోజు జిల్లాలో జరుగుతున్న ప్రతి విషయం గురించి ఒక డేటా ఒక బైట్స్ తీసుకోవడం కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ రిలేటెడ్ టు ఎన్ఫోర్స్మెంట్ పార్ట్ కానీ ఆర్ కాన్స్టిట్యూన్షియల్ లెవెల్లో జరుగుతున్న విషయాల్లో గురించి ఎనీ అప్డేట్స్ కానీ ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ నుంచి డేటా తీసుకోవడానికి కోసము ప్రత్యేకంగా ఈ రూమ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేశాము. ఇక్కడ నోటీస్ బోర్డులో ఎవ్రీ ఈవినింగ్ అట్లీస్ట్ బై 5 o'clock లోపల్లో ఆ రోజున జరిగిన ముఖ్యమైన ఈవెంట్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్, ప్రెస్ రిలీజెస్ ఫ్రమ్ లోకల్ కాన్స్టిట్యున్సీస్ అదన్నీ కూడా సెంట్రలైజ్డ్గా ఇక్కడ నుంచి కూడా ప్రతిరోజు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీడియాకి ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి ఎట్లాంటి గ్యాప్లు లేకుండా రియల్ టైంలో ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక 3 different స్క్రీన్స్ పెట్టేసి దాదాపుగా 20 ఛానల్స్ వరకు కంటిన్యూస్గా చూడడానికి ఒక 24/7 అంటే 3 shiftsలో టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఒంగోలులోని దక్షిణ బైపాస్ వద్ద గల ఆస్ట్రోనా ఫంక్షన్ హాల్ నందు విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఒంగోలు శాసనసభ మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సదస్సు నందు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా విశ్రాంత ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో విశ్రాంత ఉద్యోగులందరూ తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా కూటమిని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు విశ్రాంత ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తర్వాత మన సుబ్రహ్మణ్యం గారు, మన శశిభూషణ్ గారు, అదేవిధంగా కాబట్టి ఈరోజు పూర్తిగా అందరూ వెనకబడిపోయారు. పిల్లలు కూడా ఈరోజు అరాచకాలు ఎలా ఉంటాయంటే మీకు అందరికీ తెలుసు, మన దళిత యువకుడిని న్యాయం అడిగినందుకు శిరోమణం చేశారు రామచంద్రపురంలో, అందరికీ తెలుసు కదా. చంద్రబాబు రావాలి, చంద్రబాబు రావాలి, సైకో పోవాలి. వచ్చి చివరికి భాస్కర్ రెడ్డి అనేటటువంటి ఒక దౌర్భాగ్యం తీసుకొచ్చి ఎంపీగా నిలబెట్టారంటే ఒక క్యాండిడేట్ దొరకలేదు. కాబట్టి మీరు ప్రతి గృహం వెళ్ళి ప్రతి బాధ్యత తీసుకొని మీరు వ్యక్తిగా మీరే క్యాండిడేట్ ఇప్పుడు బాధ్యతలు అయినారు. కాబట్టి మరి మీరు రక్షించాలి. ఎలాగైతే ప్రభుత్వాన్ని సక్రమంగా నిర్వహించారో అలాగే ఎన్నికలు కూడా ఒంగోలు నగరంలో మీరు సక్రమైన పద్ధతులు నిర్వహించాలంటే దయచేసి మీరందరూ నడుపు బిగించి ఓటర్లుగా ఇదనాలి. ఒకటే ఒకటి సైకిల్ మన గుర్తు. ఏంది మన గుర్తు? గట్టిగా చెప్పండి. ఎవరికి మన ఓటు? సైకిల్. ఎవరికి మన ఓటు? ఎందుకు ఇక్కడ సమయం వచ్చింది అందరూ కూడా తెలుసు. మనం గత గవర్నమెంట్ లో ఏదైతే ఇబ్బంది పడ్డామో 1వ తారీఖు జీతం తీసుకోవాలని అందరూ కూడా తెలుసు. మరి 2017 పెన్షన్ మనం యొక్క పిఆర్ చేస్తే 2020 ఏప్రిల్ మరి 2 సంవత్సరాల ఇంప్లిమెంటేషన్ ఎంత లాస్ పోయింది అందరూ కూడా తెలుసు. మరి ఈ రోజు పిఆర్సీ కమిటీ చేశారు. ఆ కమిటీని రద్దు చేసి మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఐఆర్తో కమిటీ చేసేదానికి మన యొక్క చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తుందిగా మన జనార్దన్ కోరుతున్నాను. మనకి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఒంగోలు పట్టణంలో జనార్దన్ రావు గారిని గెలిపించడానికి మనమంతా ఉత్సుకమవుతున్నాము. కానీ మనమంతా ప్రమాద సమయంలోనే ఉదయంలో పోయి ఓటేయాలి. ఓటేసేటప్పుడు కూడా పోల్ మేనేజ్మెంట్ కు తగినటువంటి ఎత్తులను ఆయన నిర్ణయించి తద్వారా వాళ్ళందరినీ కూడా పోలింగ్ స్టేషన్ కి తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యతను మనము తీసుకోవాలి. మనం వేయడమే కాదు, మన ప్రకరణ వాళ్ళతో కూడా వేయించాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎలా ఉన్నారంటే అధికార పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరినీ దయచేసి మీటింగ్ లో కంట్రోల్ చేసేదానికి మాత్రము వాళ్ళందరినీ కూడా మీటింగ్ లో మాకు ఇలా జరుగుతుంది, మాకేసే ఓటర్లని ఇలా ప్రలోభ పెడుతున్నారు, ఇలా రౌడీయిజం ద్వారా ఇది చేస్తున్నారు, వీటన్నిటిని అధిగమించడానికి తగినటువంటి అవకాశాన్ని మాకు ఇప్పించవలసిందిగా మీ అందరి తరపున నేను ప్రార్థిస్తున్నాను. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనం ఒకసారి ఉద్యోగస్తుల పరిస్థితులు ఏంటనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఈ రోజుకి కూడా చాలామంది కూడా మీకు రావాల్సిన బెనిఫిషియర్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. అదేవిధంగా ఉద్యోగం చేసే వాళ్ళ బెనిఫిషియర్స్ కూడా ఆగినాయి. ఆ రోజేమో ఈ సైకో జగన్ రెడ్డి ఎన్నికల ముందేమో సిపిఎస్ రద్దన్నాడు. ఫిట్మెంట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్టాలున్నా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన స్టేట్ కూడా బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా మనకి మన వాళ్ళంతా కూడా బాగుండాలని చెప్పేసి 43% ఎక్కడ లేని విధంగా మన వాళ్ళకు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో దాన్ని 23-27 దాన్ని తగ్గించి మళ్ళీ ఈ సైకో జగన్ మళ్ళీ ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు మనం ఒకసారి గమనించుకుంటే పెన్షన్లు కానీ జీతాలు కానీ 1వ తారీఖు అవ్వగానే మీ అకౌంట్లో మీకు పడేది. మా టైంలో మేము ఉండేటప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నాకు ఒకసారి బాగా గుర్తు, కరెక్ట్గా 1వ తారీఖు వచ్చినప్పుడు సాటర్డే సండే అయింది. 3వ తారీఖు సోమవారం పడే లోపలే రోడ్డు మీదకి వచ్చేసారు మన వాళ్ళంతా. రోడ్డు మీదకి వచ్చి ఇంకా పెన్షన్ పడలేదంటే ఏం చేస్తున్నారు, మాకు 1వ తారీఖు రావాలన్నప్పుడు 31 వేయచ్చు కదా, మాకు 3 రోజులు పోయిందని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చిన అధికారులు కానీ ఎంతోమందిని నేను చూసాను ఆ రోజు. ఎందుకంటే నేను ఆ రోజు అధికారంలో ఉన్నా. కానీ ఈరోజు 15వ తారీఖు వస్తుందో తెలవదు, 20వ తారీఖు వస్తుందో తెలవదు, ఏం జరుగుతుందో తెలవదు. సరే ఎప్పుడు వేస్తాడో అప్పుడు తీసుకున్నా కదా, ఎందుకు వచ్చింది బయటికి పోతే కొడతారేమో, కేసులు పెడతారేమో అనే భయభ్రాంతులతో బతుకుతున్నాం అని చెప్పి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ వ్యవస్థ మారాలి. మీలాంటి చదువుకున్న వాళ్ళు, 10 మందికి చెప్పేవాళ్ళు, 10 మందికి అధికారులు కూడా చూసిన వాళ్ళు మీరంతా కూడా. అదే మీరు జాబ్ చేసేటప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులను కూడా మీరు చూసిన వాళ్ళు. ఏ ముఖ్యమంత్రి ఏ విధంగా పరిపాలన ఉంటుంది, ఏ ముఖ్యమంత్రి ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుంది అనేది కూడా ఎంతోమంది మీ అందరికీ తెలిసిన వాళ్ళు.
4,200 కోట్ల రూపాయలతో ఒంగోలు నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలులోని 21వ డివిజన్లోని దేవుడు చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ యనమల నాగరాజు అధ్యక్షత వహించారు. అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం రోడ్ల మీద రోడ్లు వేసి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఒంగోలు నగర్ శివారు ప్రాంతాలను అభివృద్ధి చేశామని తెలిపారు. ముఖ్యంగా దేవుడు చెరువు కాలనీ అభివృద్ధి చేశామని, తాను ఎప్పుడు వచ్చినా ఈ ప్రాంత ప్రజలు తనపై చూపే ఆదరణ ఎన్నడూ మరువలేనిదని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత నివాసి అయిన నిర్మలా జ్యోతి అకాల మరణం చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వాసన మన ప్రచారంలో భాగంగా 21వ డివిజన్ చేస్తూ మరి ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వాసు ఆపరేట్ అయ్యి జరుగుతూ ఉంది. అంటే మనకు కావాల్సినటువంటి అవసరం ఒక్క మాట వినటంతో మాకు ఇంత మమ్మల్ని ఇంత ప్రేమగా ప్రీతం నాయకులు గారు మన 21వ డివిజన్ వార్డుకు వచ్చి మనం మీరు జరుగుతుందో చూస్తూ ఉన్నారు. మనకు ఇంకొక 25 రోజుల్లో ఎలక్షన్ కూడా పోలింగ్ కూడా రాబోతూ ఉంది. మీరందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మొన్నటిదాకా మీకు మన వాలంటీర్లు అందరూ మీకు పెన్షన్స్ కానీ ఏదైనా స్కీమ్స్ కానీ అన్నీ కూడా డోర్ టు డోర్ అంతా మన వాలంటీర్లు అందరూ మీకు ఇంటికే వచ్చి ఇచ్చేవాళ్ళు. లాస్ట్ నెల మీరు ఏం జరిగిందో చూశారుగా. మన లాస్ట్ నెల చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టుకు వేయడం వల్ల అందరూ కూడా ఆగిపోయి, మీరు ఇప్పుడు ముసలోళ్ళు కానీ వీళ్ళందరూ పెద్దోళ్ళు కానీ అందరూ మన సచివాలయం దగ్గర మీరు అందరూ ఎంత ఇబ్బందులు పడ్డారో చూసారాగా. అదేవిధంగా స్కీమ్స్ కానీ అన్నీ మనకు వాలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చాయి. ఈ వాలంటీర్లు ఏంటంటే పార్టీకి పనిచేస్తున్నారని కావాలని అట్లా చెప్పి మన చంద్రబాబు నాయుడు కోర్టుకి వేయించి వీళ్ళందరినీ కూడా వాలంటీర్లు ఆగిపోయేటట్టు చేశారు. దానికని మన వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసి మీరందరూ కూడా మీకు తెలిసిందే నవరత్నాలు అన్నటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చాడు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలన చేయడానికి ఇవాళ పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు, మరి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు, సంకల్పం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే మన వాసు కూడా ఇలా మన నగరానికి ఎంతో సేవ చేసినటువంటి వాడు. ముఖ్యంగా మనం చూసినప్పుడు కోవిడ్ సమయంలో కూడా ఆయన తన సొంత డబ్బులతో బెడ్లు ఏర్పాటు చేసి ఆయన ప్రజానీకానికి సేవ చేశాడు. ఆ సందర్భంలో నేను కూడా 2 లక్షల రూపాయల విరాళం మా అబ్బాయి పంపించగా వాసుకున్నాను. 7ంటికి వెళ్ళినా 6ంటికి వెళ్ళినా 8ంటికి వెళ్ళినా డైరెక్ట్గా అందరూ బెడ్రూమ్ వరకు కూడా ఆయన దగ్గరికి వెళ్ళే స్వతంత్రం ఈ ఒంగోలు నియోజకవర్గం మొత్తం కూడా ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి అత్యధిక మెజారిటీతోటి మళ్ళా మనం వాసన్నని గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మరి దాదాపు 260-70 కోట్లు పెట్టి ఈరోజు పేద ప్రజలందరికీ కూడా పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళందరికీ ఇల్లు కట్టాలన్నా, మరి అదేవిధంగా దాదాపు 320 కోట్లతోటి సీఎం గారు మీ అందరికీ కూడా తెలుసు, ఎలక్షన్స్ ఇంకొక ఒక వారం 10 రోజులు 15 రోజులు రాబోతుందనగా మరి సీఎం గారు రోజు మంచినీళ్ళు ఇచ్చేదానికి ఒంగోలుకి 300 కోట్లు 320 కోట్లతోటి కూడా శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఆ స్కీమ్ కూడా ఆల్రెడీ టెండర్లు అన్నీ అయిపోయి వర్క్ ప్రాసెస్లో ఉంది. అది కూడా తొందరగా కంప్లీట్ అయ్యి రోజు మనకి మంచినీళ్ళు ఇచ్చి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూగా జరగాలన్నా, అదేవిధంగా ఇళ్ల స్థలాలు పొందిన వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టియాలన్నా తిరిగి అక్కడ జగనన్నే రావాలి, ఇక్కడ మన వాసననే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. కోర్టులో ఏం చేసినా గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్ కొనిచ్చాం కాబట్టి ఏం చేయలేకపోయారు. అందుకని మేము అందరం కూడా పట్టాలు ఇవ్వగలిగాం. దానికి ఏమన్నారు, పట్టాలు డబ్బులు వచ్చిన తర్వాత పట్టాలు ఎక్కడికి ఇవ్వగలుగుతారు అని చెప్పి మాట్లాడారు. దానికి పట్టాలు ఇవ్వడం కాదు, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం.
ఇంకా కొంతమందికి భరోసా పత్రం వచ్చి ఈ కోడ్ కావటం వల్ల కొంతమందికి పెండింగ్ ఉన్నాయి. అవి కోడ్ అయిపోగానే అవన్నీ కూడా మీ అందరు కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు మేము ఇంకా 4,000 మందికి ఇంకా ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఆల్రెడీ కొనిపెట్టి ఉన్నాం కాబట్టి ఇంకా లేని వాళ్ళు ఎవరున్నా కూడా అప్లై చేసుకోమని చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళకి లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఎవరికైతే పట్టాలు ఇచ్చామో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 నెలల్లో ఇల్లు ప్రభుత్వమే కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా 400 మొత్తం కూడా మన ఎస్టిమేషన్ జరిగింది. అది 400 కోట్లు అవుతుంది ఒంగోలులో. ఖచ్చితంగా ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మట్టికి కంప్లీట్ చేసి కానీ నేను రిటైర్డ్ కావాలని కూడా ఈ సభాగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చూస్తూ ఉన్నారు డ్రైనేజ్ సంబంధించి మనం కాలువలు ఎక్కడ కూడా ఎంత చేసినా కూడా కాలువలు ఇబ్బంది పడుతూ ఉంటాం. సరిగ్గా తీయలేకపోవటం, వాళ్ళు కొంతమంది పని చేయకుండా ఉండటం, ఏదో కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. మరి కార్పొరేట్లు ఎంత కష్టపడినా కూడా కొంతమంది అవతల పని చేయలేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ పబ్లిక్కి ప్రాబ్లం ఉండకుండా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీదే నేను శ్రీకారం అవుతానని చెప్పి కూడా ఈ సభ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోకి అధికార పార్టీ నుండి వలసల పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లోని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వైకాపా నాయకులు జొన్నడ సామేలు, రాయపాటి చంద్ర, గోపి, అజయ్తో పాటు 100 మంది కార్యకర్తలు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి వచ్చిన వారికి దామచర్ల జనార్దన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, టీడీపీ బ్యాంక్ మాజీ చైర్మన్ కండె శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు ఎరంనేని లక్ష్మీనారాయణ, నావూరి కుమార్, కండె బాబురావుతో పాటు పలువురు పాల్గొన్నారు. వ్యక్తి నాయకుడు అయిపోయారు ప్రసాద్ వ్యక్తి నాయకుడు దయచేసి ముందొచ్చిరమ్మా కన్నా చేసుకున్న రండి ఇస్తాం. దయచేసి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన ప్రభుత్వ నాయకులు జనార్దన్ మాట్లాడతారు. సతీష్ సతీష్ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు 4 నెలలు ఎమ్మెల్యేగా ఉంది ఎస్సీ కాలనీకి ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయకపోవడం ప్రజల ఉద్దేశం. నాకు ఎలాంటి పనులు చేయలేదు ఆయన. జనార్దన్ రావు గారు ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉండి సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్స్, డ్రైనేజీ, ఎస్ఎల్కి ఎక్కడ పడితే అక్కడ బజార్లకి మాకు మా హైదరాబాద్కి మా ప్రభుత్వకి ఫస్ట్ కాంగ్రెస్ హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాళ్ళకి 5 సెంట్లు ఎక్కడ
ఇప్పుడు జనార్దన్ గారు ఆ బజార్కి సీసీ రోడ్లు వేశారు. ఈ 2 పనులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక ఎలాంటి పనులు కూడా నాకు బాగా శ్రీనివాసులు నేను చేయలేదు. నేను తప్పు తెలుసుకొని మా తప్పు క్షమించుకొని జనార్దన్ గారికి వేడుకొంచు. ఈ 20 సంవత్సరాల్లో కూడా నేనేమి లబ్ధి పొందింది లేదు. కార్యకర్తగానే ఉంటాడు. అక్కడ ఎదిగిన ఒక ఇద్దరే ఎదుగుతుంటారు. అక్కడ అంతకు మించి ఏమీ జరగదు వాసు గారి దగ్గర అనేది నగల సత్యం. మొన్న వాసు గారిని అడిగాను, చెప్పాను వాసు గారికి కూడా, రామగుంటలో వైసీపీ అనేది లేదయ్యా, అంతా టీడీపీ అయింది కొండాయిపల్లి దాకా. మీరేదో ఉందనుకుంటున్నారు, క్యాన్సర్ కట్టాల టీడీపీ పట్టుకుని అయిపోయింది. భాస్కర్ రెడ్డి గారికి చెప్పాను అదే మాట, వాసు గారికి చెప్పాను. 3 రోజులు కారు పంపాను, నేను బాగలేదు. దర్శన్ రావు గారు, జాలరెడ్డి గారు వీళ్ళంతా కార్లు పంపారు. గరుముఖ సంఘం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో వచ్చారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే 14-19లో అంతకుముందు మీ ఎస్సీ కాలనీ ఎలా ఉందో మీ అందరికీ కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా రావగుంటలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఆ రోజు సిమెంట్ రోడ్లు మొత్తం ఈ రోజు కాలు కింద పెట్టకుండా మొత్తం సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అదేవిధంగా ఎలక్ట్రికల్ స్తంభాలు, ఇల్లు సైట్ ఇల్లు కట్టుకోవాలంటే ఆ రోజు ఇల్లు శాంక్షన్ చేయించాం. అనేక కార్యక్రమాలు కూడా మా రావగుంటలో మనం చేశాం. ఒడ్డుపాలెంలో కూడా కరెంట్ లైన్ ఉంటే అది మార్పించాం. అదేవిధంగా స్కూల్ కూడా ప్రారంభం ఉంటే అది కూడా దాన్ని కంప్లీట్ చేశాం. ఎప్పుడు జరగని అభివృద్ధి కార్యక్రమాలు మనకు 5 సంవత్సరాలు మనం ఎన్నో చేసుకున్నాం. ఈసారి 4 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే వ్యక్తి ఈరోజు ఏం చేశారనేది కూడా పూర్తిగా ఇక్కడ పెద్దలందరూ కూడా తెలుసు. నాకు పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన ఏమి చేయగా ఈరోజు మేము గుర్తొచ్చి కార్లు పంపిస్తున్నాడు, మమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేసి ఆయన కూడా చెప్పే పరిస్థితి. ఇప్పుడు కూడా ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తే మేము చేసింది చెప్తున్నాం. ఈ గ్రామానికి ఇదిగో ఈ కార్యక్రమాలు చేశాము, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేశాం. ఎన్నో పనులు కార్యక్రమాలు కూడా ఆ రోజు చేశాం. 4 కాలనీ కూడా మనం ఇచ్చాం. అట్లా ఏదైనా కూడా ఒక చిత్రంతోటి పోట్లాడేది కూడా వాడు ఉండే విధంగా మనం అంతా కూడా ఆ రోజుల్లో మనం పనిచేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయనేది కూడా మీరు అందరూ కూడా గమనించుకోండి. మళ్ళా రేపు పొద్దున్నే మీరు ఫోన్లు చేస్తారు, టీం వస్తుంది, వచ్చేవాళ్ళు మీరు పేరాలు మాట్లాడతారు, లేకపోతే పాత కేసులు ఉంటే బెదిరిస్తారు. దేనికి బెదరలేకండి. ఖచ్చితంగా ప్రతి దానికి నేను అండగా ఉంటాం. మీకు ఏదైనా బెదిరింపులు వచ్చినా కూడా నాకు తెలియపరచండి. మీ ఇంటికాడికి నేను మళ్ళా కావాలంటే పొద్దున్నే వస్తాను. ఏది కూడా మీరు ఎవరికి అధైర్యపడవల్ల. మనం చేసిన ధర్మానికి ఎప్పుడు కూడా తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయకుండా మన కష్టాన్ని మనం నమ్ముకొని 10 మందికి మన పని మనం చేసుకునేప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఒంగోలు నగరంలోని 24వ డివిజన్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలతో మమైకం, స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా డివిజన్ నందు జరిగిన కార్యక్రమంలో బాలినేని సచీదేవి, బాలినేని శ్రీకావ్య పాల్గొని డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, స్థానిక డివిజన్ వైసీపీ నాయకులు బేతంశెట్టి హరిబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గం చూపుతూ సచీదేవి, శ్రీకావ్య డివిజన్ నందు ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సచీదేవి మాట్లాడుతూ 24 డివిజన్లో 23 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అందించడంతో పాటు 6,93,00,000 రూపాయలతో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి చెవిటి భాస్కర్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తోట సత్యనారాయణ, ఇన్ఛార్జ్ బాలశెట్టి నాగేశ్వరరావు, మేతంశెట్టి సిద్ధు, బొమ్మినేని మురళి, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, తూము పద్మ, పోతంశెట్టి వెంకటరత్నం, కేత లలిత, రషీద, కార్పొరేటర్ తాడి కృష్ణలత, బెలంకొండ రమణ, టౌన్ మహిళా ప్రధాన కార్యదర్శి ఎస్కే బాజీ, ఆవుల హరి, దేవ, కుంచాల మహేష్, ఐనాబత్తిన సాయి, నెల్లూరే గిరి, పొగడ్త చెంచయ్య, పొగడ్త సత్యనారాయణ, శ్రీనివాసులు, శ్రీకాంత్, నిరంజన్, రంగయ్య, నాంచర్, లక్ష్మీకుమారి, వల్లపు మురళి తదితరులు పాల్గొన్నారు.
ఒకడు ముందు రామ్మా అక్క అక్క కొంచెం ఇటు కొంచెం వెళ్ళకుండా అక్క ఈరోజు డివిజన్ 24లో నేను మా అత్తమ్మ గారు కలిసి తిరగడం స్టార్ట్ చేసాం. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన వెల్కమ్ మమ్మల్ని అందరు ప్రజలు మాకు ఇచ్చిన స్పందన కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు, చాలామంది మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ 775 ఇళ్ల పట్టాలు ఇచ్చున్నాయి. 6.9 crores పెట్టి రోడ్స్ అవి చేశారు ఇక్కడ డెవలప్మెంట్ వైజ్గా. సో బాగుంది, ప్రతి ఒక్కరు స్పందన ఇక్కడ బాగుంది. వాళ్ళ నుంచి ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చూపిక ముందే ఎప్పుడైనా మేము జగనన్నకే వేసేది ఓటు అని అంటున్నారు. బాగుంది స్పందన. రోజు 24వ డివిజన్లో ప్రచారం ప్రారంభించాము. ఇక్కడంతా 6 కోట్ల వరకు డెవలప్మెంట్ జరిగినాయి. ఒకటి షాదీఖానా, రాజశేఖర రెడ్డి గారి టైంలోనే షాదీఖానా స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు జగన్ గారి టైంలో అది వాసు గారి ఆధ్వర్యంలో కంప్లీట్ చేశారు. ఇంకా నాడు నేడుకి ఒక 1,50,00,000 పెట్టి నాడు నేడు కార్యక్రమాలు అన్ని అభివృద్ధి. అంటే ఇప్పుడు వాసు గారు వచ్చినాకే పట్టాలు కూడా 624 పట్టాలు ఇచ్చాము. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సినవి ఉంటాయి. తర్వాత తప్పకుండా 94 పట్టాలకి రేపు అయిపోయినాక ఇవ్వటం జరుగుతుంది. అభివృద్ధి అంటే వాసుగారి టైంలోనే ఇక్కడ బాగా జరిగింది. ఈ బండ్లమెట్లో శైలజ గారు కార్పొరేటర్ దానిలో బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు, బాగా స్పందన బాగుంది. 24వ డివిజన్లో మన శశీదేవి, మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సతీమణి మన శశీదేవి ఈరోజు మనకు ప్రచార కార్యక్రమం మొదలుపెట్టామండి. ఇక్కడ ప్రతి గడపకి వెళ్ళాము. ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి స్పందనతో నవ్వుతూ తనని చాలా బాగా పలకరించారు. ముఖ్యంగా 24వ డివిజన్లో మేము వాసన్న ఆధ్వర్యంలో మనం షాదీఖానా 4,25,00,000 పెట్టి షాదీఖానా ఒకటి పూర్తి చేశాము. అదేవిధంగా నాడు నేడు 1,50,00,000తో నాడు నేడు పూర్తి చేశాము. షాదీఖానాకి ఆపోజిట్ లైన్లో మెయిన్ రోడ్డు 40 లక్షలు ఎన్క్యాప్ ఫండ్స్తో అది ఒకటి పూర్తి చేశాము. ఫిష్ మార్కెట్ కూడా ఇప్పుడు 40 లక్షలతో వర్క్ జరుగుతూ ఉంది. మన కూరగాయల మార్కెట్లో ఆరో ప్లాంట్ 10 లక్షలతో మనం అది పూర్తి చేశాము. ఇప్పుడు అద్దంకి బస్ స్టాండ్ మీ సేవా కాడి నుంచి కొత్త కూరగాయల మార్కెట్ వరకు రోడ్డు ఒక 35 లక్షలతో ఒక రోడ్డు కూడా వేయించాము. ఇవన్నీ కూడా మన వాసన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలండి. ఏదో అంటున్నారు ఏదో జరగలేదు, అవి జరగలేదు, ఏదో 1-2 చిన్న అక్కడక్కడ ఆగిపోయినాయి. అవి కూడా రేపు మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమంటే ఆ పనులు కూడా మేము పూర్తి చేస్తాము. అధికార వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నాగులపలపాడు మండలం టి అగ్రహారం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పొద మురళి, జాగర్లమూడి వేణుగోపాల్, తోపూరి వెంకట్రావు, బొర్రా సుబ్బారావు,
పొద హరిబాబుతో పాటు మరో 100 మంది కార్యకర్తలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి బిఎన్ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అధికార వైసీపీతో విసుగు చెందిన పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ గూటికి చేరడం శుభపరిణామమన్నారు. వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అభివృద్ధి శూన్యమన్నారు. తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో పెద్ద ఎత్తున పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త మండవ రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, మండల కార్యదర్శి కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు చిన్న ఆళ్ల నాగార్జున, మేడికొండ మురళి, గూడూరు ఝాన్సీ, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రఘు గారిని, తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు. ఎలాగైనా విజయ్ కుమార్ని గెలిపించాలని విజయ్ కుమార్ ఆహ్వానిస్తున్నాం. జాగర్లమూడి సాంబశివరావు గారిని స్టేజ్ మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. బొర్రా సుబ్బారావు గారిని కూడా స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాను. పొద హరిబాబు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాను. పొద హరిబాబు కొంచెం అట్టవలేండి, కొంచెం స్టేజ్ మీదకి వాళ్ళు అట్టలేదు గారిని స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాను. పొద సింగి గారు, జాగర్లమూడి రంగారావు గారిని స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తున్నాను. సాయి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాను. నరేంద్ర గారిని స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాను. స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాను. పొద భాస్కర్రావు గారిని స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాను. పిల్లక శాస్త్రి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాను. గ్రామ పార్టీ అధ్యక్షుడు చిన్న గారిని కూడా స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాం. చిన్నరా ఓకే సార్. అన్న మనోజ్ అన్న ఇటు అన్న పట్టుకోమని లైట్ ఇప్పుడు ఇచ్చేది. దేశంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా పోద మురళి గారికి, అదేవిధంగా వేణుగోపాల్ గారికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన జాయిన్ అయిన తెలుగుదేశంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం, రాష్ట్ర అభివృద్ధి కోసము, రాబోయే తరాల అభివృద్ధి కోసం, వాళ్ళ మంచి కోసమే ఈరోజు జరిగిన కార్యక్రమం. అందుకని అది ముందు పెట్టుకొని అందరం ఈ ఊర్లో అందరం కలిసి పనిచేసుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కోసమే ఈ పనులన్నీ జరిగాయని, తెలుగుదేశం గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే, మన రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇక్కడ అందరు కలిసి వచ్చాము. అది ముందులో అది గుర్తు పెట్టుకొని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, మనం రాబోయే కాలంలో ఎవరైనా కొద్దిగా తగ్గాలన్నా ఏంటిదంటే అవన్నీ మన కోసం కాదు, రాష్ట్రం కోసం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కోసం అని మనందరం గమనించి ముందుకెళ్ళి రాబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీ తెలుగుదేశంకి రావాలని, ఇక్కడ కూడా ఈ ఊర్లో భారీ మెజార్టీ తెలుగుదేశం రావాలని మరీ కోరుకుంటూ, మనోజ్ అదేవిధంగా మన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అయిన మురళికి, అదేవిధంగా మన చుట్టుపక్కల గ్రామాలు, అదేవిధంగా మన పంచాయతీ
కళలో వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సభని ఈ విధంగా జయప్రదం చేసినందుకు సభావంతంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాపులు ఒక్క ఓటు కూడా వైసీపీకి వేయకూడదని కాపు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. రామ్నగర్లోని కాపు సంఘం ప్రకాశం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు సంఘం ఏపీ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు, కాపు సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వంలో కాపులకు రావాల్సిన సంక్షేమ ఫలాలు ఆపివేశారన్నారు. కాపులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటే కాపు, బలిజ, ఒంటరి కులాల మద్దతు కూటమికే ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం కాపులకు చేసిందేమీ లేదని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. కాపులు వైసీపీకి అవసరం లేదన్నారు. టీడీపీ వాళ్లు కాపులకు 3 సీట్లు కేటాయించారని తెలిపారు. కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధు నూకరాజు, ఉమ్మిశెట్టి శ్రీనివాసరావు, తంజావూరు శ్రీనివాసమూర్తి, చిల్లర హనుమంతరావు, కొల్ల హనుమంతరావు, బండారు మదన్, రావెళ్ల వెంకట్రావు, శ్రీపతి సుబ్బయ్య, చన్నశెట్టి శివ, తాటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆ కోరికను చెప్పుకోలేక బయటికి చెప్పాడే తప్ప పోటీ చేసే ప్రసక్తే లేదు. ఒకవేళ ఆయన పోటీ చేసినా సహకారాలు మాత్రం అందవు. మాకు జనసేనకు మాత్రమే మేము మద్దతు ప్రకటించాము తప్ప జనసేన కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా పనిచేసిన వాసిరెడ్డి యేసుదాసు గారు రాష్ట్ర కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నియమితులై ఉన్నారు. వారు రాష్ట్ర పర్యటన చేస్తూ ఈరోజు మన ఒంగోలు పట్టణానికి రావడం జరిగింది. వారు ఈ కార్యక్రమం మీద రాష్ట్రమంతా తిరుగుతూ మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఒంగోలు రావడం జరిగింది. ఈరోజు ఈ పర్యటనలో ప్రతి కూటమిలో ఉన్న ప్రతి అభ్యర్థి గెలుపు కోసం రాష్ట్ర జేఏసీ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు తిరుగుతూ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమైంది. తెలుగుదేశానికి ఎందుకు ఓటేయాలా, వైసీపీకి ఎందుకు ఓటేయకూడదన్న దాని మీద మా బలిజ సోదరులందరినీ కలిసి అవగాహన రప్పిస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారాగా సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాపు భవనాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టరు, మండల హెడ్ క్వార్టరు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకే మౌలిక సదుపాయాలు అందిస్తూ సైట్లు ఏర్పాటు చేసి భవనాలు కట్టించడం జరిగింది. అదేవిధంగా పేద విద్యార్థుల్ని విమానం ఎక్కించి విదేశ విద్య చదివించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే. ఒక్కో కాన్స్టిట్యున్సీలో 30-40 మందిని, 50 మందిని పంపించి 25 లక్షల రూపాయలు విదేశ విద్యకు ఖర్చు పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా ఎఫ్ కేటగిరీ కింద అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పెట్టి కేంద్రానికి పంపించడం కూడా జరిగింది కాపులు బీసీ సంబంధించి. అది లేట్ అవుతుంది కనుక నరేంద్ర మోడీ గారు ఓబీసీ ద్వారాగా 10% రిజర్వేషన్ కల్పిస్తే దానిలో 5% కూడా చంద్రబాబు నాయుడు బిల్లు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పెడితే దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేయడం జరిగింది. తీసేయడం వల్ల బలిజ సోదరులకి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ కూడా 2,20,000 ఉద్యోగాలు వేయడం జరిగింది. ఎక్కడ సచివాలయంలో జాబులు 2,20,000లో 5% మాకు వచ్చుంటే సుమారు 20,000 ఉద్యోగాలు బలిజలకు వచ్చి ఈ రకంగా ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ మా బలిజల సోదరుల్ని, కాపు సోదరుల్ని దెబ్బకొట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. నేను వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరికి ఇస్తానని పిల్లలకు ఉద్యోగాలు అన్నాడు, ఇచ్చాడా? నేను వచ్చిన వెంటనే రాజధాని కడతాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను అన్నాడు, కట్టాడా? నేను వచ్చిన వెంటనే విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు దాన్ని కాపాడుతానన్నాడు, కాపాడా? కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కాపాడా? అనేక మౌలిక సదుపాయాలు, ఒక ఇండస్ట్రీ రాలేదు.
ఒక పారిశ్రామికంగా ఒక అభివృద్ధి చెందలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఈ రకంగా ఏ రకంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఓట్లు అడగడానికి అరుగుడు కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏ సర్త లేకుండా జైలుకి వెళ్ళి మద్దతు ఇచ్చాడు, మీ అందరికీ తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నా దగ్గర బలం ఉన్న చోట్లని నేను ఇచ్చుకున్నాయని నెగ్గాలని, నేను సీట్లు తీసుకుని ఓడిపోయి కంట ఇచ్చిన సీట్లను నెగ్గించుకోవాలని, నాకు అంత రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే అంత బలం లేదు అని చెప్పి 21 సీటుకి 22 సీట్లతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అది రామంచి స్వాములు గారికి రాలేదు అంటే మరి ఏ రకంగా రాలేదన్నది అది నేను చెప్పి స్థాయి కాదు, మీకు తెలియని విషయం కాదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు పొత్తులో భాగం. ఇలా మీకు తెలుసు. ఒంగోలు నగరంలోని గడియారం వారి వీధిలో గల కుర్తాళం పీఠపాలిత బ్రాహ్మణ సేవా సమితి నిర్వహణలోని శ్రీ అనంత కోదండరామస్వామి వారి దేవాలయంలో ప్రథమ పంచాహ్నిక వసంతోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఆలయ సన్నిధిలో ముందుగా భక్తులు సామూహిక గీతా పారాయణాన్ని నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలో గల శ్రీ ఆంజనేయ స్వామి వారికి సహస్ర నాగవల్లి దళార్చన కైంకర్యం వేడుకగా సాగింది. ఈ కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొని సీతారాములతో పాటుగా ఆంజనేయుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అవనిలో పారాయణము చేసిన దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర దేవాలయ రాజ్యం రాజ్యం మయా పితాదేవా గృహణో పూజయామి రంగాయ నమః వాలం పూజయామి సంజీవిని హత్రే నమః స్కంధౌ పూజయామి సౌమిత్రి ప్రాణదాత్రే నమః వక్షస్థలం పూజయామి కుంఠితదశకయామి మణికంఠలేలయాయ నమః శిర పూజయామి సీతాదేవి ముద్ర ప్రదాయకాయ నమః ఓం అశోకావనిఛాత్రే నమః ఓం సర్వమాయావి సర్వగ్రహ వినాశినే నమః ఓం భీమసేనా సహాయకృతే నమః ఓం సర్వదుఃఖహరాయ నమః ఓం సర్వలోక సర్వమంత్ర స్వరూపోదే నమః ఓం కవీశ్వరాయ నమః ఓం నమః ఓం ఫలసిద్ధికారకాయ నమః ఓం సర్వ విద్యా సంపత్ప్రదాయకాయ నమః ఓం కవిజయనాయ ఓం రామదూతాయ నమః ఓం ప్రతాపవదే నమః ఓం కేసరీపుత్రాయ నమః ఓం మహాయుతయ నమః ఓం చిరంజీవినే నమః ఓం రామభక్తాయ నమః ఓం నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం మహాతపసే నమః ఓం లంకినీ వంజనాయ నమః ఓం శ్రీమదే నమః ఓం సింహికాభ్రాణవంజనాయ నమః ఓం కంఠమాలవశైలస్థాయ నమః ఓం దైత్యగులాంబకాయ నమః ఓం సురార్చితాయ నమః ఓం మహాదేశే నమః ఓం రామచూడామణి ప్రతిసేంద్రియాయ నమః ఓం రామసుగ్రీవ సంధాత్రే నమః ఓం మహారామమర్దనాయ నమః స్ఫటికాభాయ నమః వాగాధీశాయ నమః. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.